రెటీనా కంటి నరం అంటే ఏమిటి? ఎందుకు ముఖ్యం? కంటి నిర్మాణాన్ని ఒక కెమెరాతో పోల్చినట్లయితే కెమెరా ముందుండే లెన్సు కంటిలో నల్లగుడ్డుతో సమానమైతే కెమెరా వెనకాల ఉండే అతి సున్నితమైన సెన్సరే మన కంటి నరం అని చెప్పుకోవచ్చు. దీన్నే ఇంగ్లీష్లో రెటీనా అని అంటారు. ఒకసారి కంటి నిర్మాణాన్ని చూసినట్లయితే ఇలా ఉంటుంది. ఈ ముందు నల్లగుడ్డు ఉన్నట్టయితే మధ్యలో ఉన్నది లెన్సు, ఆ తర్వాత వెనకాల ఉండే ఈ భాగం అంతా కూడా రెటీనా అన్నమాట. సో ఇదంతా చాలా సున్నితమైన సెన్సరీ టిష్యూతో నిండి ఉంటుంది. మన కంటి లోపలికి వచ్చే వెలుగు ఇలా వచ్చినప్పుడు ఈ లెన్స్ దాన్ని కేంద్రీకృతం చేసి రెటీనా మీద పడేలాగా ఫోకస్ చేస్తుంది. అప్పుడు రెటీనాలో ఉండే కాంతిని గ్రహించే కణాలు దాన్ని ఇమేజ్ రూపంలో ఫామ్ చేసి దాన్ని ఆప్టిక్ నర్వ్ ద్వారా మెదడుకి అందిస్తాయి ఆ సంకేతాన్ని. తద్వారా మనం చూడగలుగుతాం. సో అన్నిటిలోకి అతి ముఖ్యమైన భాగం రెటీనా అని చెప్పవచ్చును. దీని పనితీరు సక్రమంగా లేనట్లయితే మనం సరిగ్గా చూడలేము. అలాగే ఎప్పుడైతే రెటీనా చాలా ఆరోగ్యంగా ఉంటుందో ఆ వ్యక్తికి చూపు బాగుండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. తద్వారా రెటీనా అనేది అతి సున్నితమైన ముఖ్యమైన కంటిలోని భాగం అని మనం అర్థం చేసుకోవచ్చు. రెటీనా చెకప్ ఎవరెవరు చేయించుకోవాలి? కంటి రెటీనా పరీక్ష అనేది సాధారణ వ్యక్తులు మొదలుకొని చూపులో ఇబ్బంది ఉన్న ప్రతివారు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్ష అని చెప్పవచ్చు. దీనిలో వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి ఈ రెటీనా సంబంధించిన సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్పుడే పుట్టిన పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా రెటీనా పరీక్ష చేస్తాము. దీనికి ఎగ్జాంపుల్గా చూడాలంటే నెలలు నిండక ముందే పుట్టిన ప్రిమెచ్యూర్డ్ బేబీస్ అంటాం. వీరు బరువు తక్కువగా ఉండటంతో పాటు వాళ్ళ ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ తక్కువ ఉండటం వల్ల వీళ్ళని సాధారణంగా ఇంక్యుబేటర్స్లో పెడుతూ ఉంటారు. సో ఇలాంటి వారికి మనం హై కాన్సన్ట్రేటెడ్ ఆక్సిజన్ ఇవ్వటం వల్ల కంటి నరంలో ఏర్పడే ఒక రకమైన సమస్యనే ఆర్ఓపి అంటాం, అంటే రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అంటాం. ఇది వచ్చిన వారికి వారి తీవ్రతను బట్టి చూపు అసలు లేకుండా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఆ ప్రిమెచ్యూర్డ్ బేబీస్లో పర్టికులర్గా ఇంక్యుబేటర్లో ఉంచిన బేబీస్ని ప్రతి వారిని కూడా రెటీనా పరీక్ష చేయించుకోమని చిన్నపిల్లల వైద్యులు కూడా తప్పనిసరిగా చెప్తూ ఉంటారు. సో అప్పుడే పుట్టిన బాబు లేదా పాప దగ్గర నుంచి మొదలుపెట్టినట్టయితే ఆ తర్వాత వయసులో ఒక 5-6 సంవత్సరాలు వచ్చేసరికి కొద్దిమంది పిల్లలకి ఈ మధ్య చూస్తున్నాము హ్రస్వ దృష్టి అంటే మయోపియా అనేది చాలా ఎక్కువగా ఈ మధ్య కనిపిస్తూ ఉంది. ఈ మయోపియాలో వారికి ఉండే పవరు ఒక -1 దగ్గర నుంచి ఎంత పవర్ అయినా ఉండవచ్చు. సో అలాంటి వారిలో ఏమవుతుందంటే కొంచెం ఒక 4-5 అంటే -4 -5 నుంచి మొదలు పెట్టుకుని ఎక్కువ పవర్ ఉండే వారందరికీ కూడా కన్నుగుడ్డు ఆకారం పెద్దదిగా ఉంటుందన్నమాట. ఇలా పెద్దదిగా ఉండటం వల్ల ఏమవుతుందంటే వెనకాల ఉన్న నరం సాగి కొద్దిగా పల్చబడి ఆ ఎక్కువ ఏరియాని కవర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ పల్చబడ్డ రెటీనాలో చిన్న చిన్న మచ్చల్లాంటివి ఏర్పడి అవి తర్వాత హోల్స్ లాగా అంటే చిన్న రంధ్రాల్లాగా ఫామ్ అయ్యి అది రకరకాల కాంప్లికేషన్స్కి దారితీయవచ్చు. హోల్ ఎప్పుడైతే పెద్దదైందో నరం డిటాచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీన్నే రెటినల్ డిటాచ్మెంట్ అంటాం. సో ఈ కండిషన్ని ముందుగానే గుర్తించడానికి ఎక్కువ మైనస్ పవర్ ఉన్న వారందరికీ కూడా తప్పనిసరిగా కంట్లో చుక్కల మందు వేసి కంటి నరం యొక్క చుట్టూ మొత్తం అంతా భాగాన్ని ఇండైరెక్ట్ ఆఫ్థాల్మోస్కోప్ అనే పరికరం ద్వారా చెకప్ చేస్తాం. అలా చెకప్ చేసినప్పుడు ఏదైనా రంధ్రం ఏర్పడే స్థితిలో ఉన్నా, ఆల్రెడీ ఏర్పడి ఉన్నా, లేదా కొద్దిగా నరం భాగం డిటాచ్ అయినా కూడా దానికి ప్రాథమిక దశలోనే గుర్తించడం వల్ల సింపుల్గా అయిపోయే బరాజ్ లేజర్ అనే చికిత్స ద్వారా దాన్ని అంతకు మించి పెరగకుండా నిరోధించవచ్చు. సో ఈ పిల్లలు 15-16 సంవత్సరాల వయసు వచ్చేవారికి ఇటువంటి రెటినా సమస్య ఉండవచ్చు. అలాగే పిల్లలు ఆడుకునేటప్పుడు కూడా కంటికి షటిల్ కాక్ కానీ క్రికెట్ బాల్ కానీ ఏదన్నా కర్రతో కానీ దెబ్బలు తగిలే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటి వారిలో కూడా
సాధారణంగా కంటి నరం ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దెబ్బ తగిలి ఒకవేళ వారికి చూపుకి ఇబ్బంది లేనట్టుగా అనిపించినప్పటికీ కూడా తెలియకుండానే ఏదన్నా ప్రాబ్లం బయలుదేరిందేమో అని చెకప్ చేయించడం కూడా చాలా అవసరం. సో తల్లిదండ్రులు ఇలా ఏదన్నా దెబ్బ తగిలి కన్ను తెల్లగుడ్డు ఎరుపెక్కినప్పుడు కానీ, లేదా చూపు సరిగ్గా కనిపించట్లేదని పిల్లలు చెప్పినప్పుడు కానీ ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే కంటి వైద్యుడికి చూపించి కంటి నరం పరీక్ష చేయించాలి. అలాగే మధ్య వయసు వచ్చే వాళ్ళకి ఒక 20 సంవత్సరాలు లేదా యుక్త వయసులోనే ఒక 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైతే లేజర్ చికిత్స అంటే లాసిక్ లేజర్ చికిత్స ద్వారా కంటి అద్దాలని తీసివేద్దాం అనుకుంటున్నారో వారందరికీ కూడా ఇందాక చెప్పినట్టు ఇండైరెక్ట్ ఆఫ్థాల్మోస్కోపీ ద్వారా కంటి నరం పరీక్ష చేయించుకుని తప్పనిసరిగా ఏమీ ప్రాబ్లం లేదని నిర్ధారించుకున్న తర్వాత లాసిక్కి వెళ్ళటం అత్యుత్తమం. దీని తర్వాత మధ్య వయసు వచ్చిన వాళ్ళలో 40 దాటిన తర్వాత వారికి ఒకవేళ షుగర్ కానీ బీపీ కానీ ఉన్నట్లయితే దానికి సంబంధించిన వ్యాధి లక్షణాలు కూడా రెటినాలో మొదలవుతాయి. ఈ షుగర్ వ్యాధి గురించి తర్వాత మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే వృద్ధులకి ఒక 60-70 సంవత్సరాలు దాటిన తర్వాత వారిలో ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అని ఒక వయసు ఆధారితమైన కంటి నరంలో మార్పు మొదలవుతుంది. దీనిలో రెటినాలో ఒక పసుపు పచ్చని పదార్థం పేరుకోవటం ద్వారా వెనకాల ఉండే భాగం యొక్క పట్టు తగ్గిపోయి కంటి నరానికి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు ముందు వైపుకి చొచ్చుకుని వచ్చి అక్కడ అవి చిట్లి రక్తం కారి ఆ రక్తం కంటి నరం వెనకాల చేరటం ద్వారా చూపు తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ని ఏ దశలో గుర్తించినప్పటికీ వారు అక్కడి నుంచి క్రమం తప్పకుండా వ్యాధి తీవ్రతను బట్టి 4 నెలలకు ఒకసారి కానీ లేదా 6 నెలలకు కానీ కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా కూడా కంటి నరం చెకప్ చేయించుకోవాలి. ఈ కంటి నరం పరీక్షలో భాగంగా రెటినా వైద్యులు అవసరాన్ని బట్టి ఓసిటీ అనే ఆప్టికల్ కొహరెన్స్ టోమోగ్రఫీ అంటాము. ఈ పరికరం ద్వారా స్కాన్ చేసినట్లయితే చాలా ప్రాథమిక దశలోనే ఇలా రక్తం కారే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమోనని గుర్తించి ఒకవేళ ఉన్నట్లయితే దానికి తగు విధంగా ట్రీట్మెంట్ చేసే అవకాశం దొరుకుతుంది. కాబట్టి వయసుతో నిమిత్తం లేకుండా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా కంటి వైద్యుని సంప్రదించినప్పుడు వారు తీవ్రతని బట్టి రెటినా వైద్యులకి రిఫర్ చేయటం జరుగుతుంది. అలా చేయటం ద్వారా ప్రాథమిక దశలోనే ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే గుర్తించి దాన్ని తగు విధంగా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. చిన్న పిల్లల్లో ఎటువంటి రెటీనా సమస్యలు రావచ్చు? ఇందాక చెప్పినట్లుగా నవజాత శిశువుల్లో అంటే ప్రిమెచ్యూర్డ్ బేబీస్లో రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అనేది రావచ్చును. అలాగే రెటినోస్కైసిస్ అనే వ్యాధి కూడా చిన్నపిల్లల్లోనే సాధారణంగా గుర్తిస్తాము. అదేవిధంగా దెబ్బ ఏదన్నా తగిలే అవకాశాలు కూడా ఈ వయసు పిల్లలు ఆడుకునేటప్పుడు దెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారిలో కూడా రెటినల్ పెరిఫెరీ అంటే రెటినా యొక్క వెలుపలి భాగంలో చిరుగులు కానీ చిన్న రంధ్రాలు కానీ ఏర్పడి దాని నుంచి ఒక మేజర్ కాంప్లికేషన్ ఎలాగంటే నరం జారిపోవటం అంటాం కదా, రెటినల్ డిటాచ్మెంట్ బయలుదేరే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంట్లో పెద్దవారికి రేచీకటి అంటే నైట్ బ్లైండ్నెస్ ఏదన్నా ఉన్నట్లయితే అలాంటి వారు వాళ్ళ జన్యువుల్ని పిల్లలకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. కాబట్టి వారిలో కూడా అలాంటిది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఉన్నవారు కూడా వారి పిల్లల్ని చెకప్ చేయించుకోవటం, ఒకవేళ పిల్లలు రాత్రిపూట సక్రమంగా చూడలేకపోతున్నా బయటికి వెళ్ళడానికి సంకోచిస్తున్నా అలాంటి వారిని కూడా రెటినా పరీక్ష చేయించడం అవసరం. అలాగే కలర్ బ్లైండ్నెస్ ఇలాంటి వ్యాధి కూడా పిల్లల్లోనే గుర్తించవచ్చు కొన్ని సందర్భాల్లో. తల్లిదండ్రులకి కలర్ బ్లైండ్నెస్ ఉన్నప్పుడు ఆ జన్యువులు పిల్లలకి వెళ్తాయి. కాబట్టి ఒకవేళ వాళ్ళు రోజువారీ జీవితంలో అలాంటి ఇబ్బంది పడుతున్నట్టు ఏమన్నా వారి బాబు లేదా పాప గమనించినట్లయితే ఒకసారి వచ్చి రెటినా చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. షుగర్ వ్యాధి ఉన్న వాళ్లకు రెటీనా సమస్యలు రావచ్చా?
షుగర్ వ్యాధి విషయంలో ఇప్పుడు భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది. సో ఇండియాని డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తున్నారు. ఇది రావటానికి మన మారుతున్న స్థితిగతులు, జీవన విధానాలు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కంటి సమస్యలు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే వర్కింగ్ పాపులేషన్ అంటాం కదా, అంటే మధ్య వయస్సు పనిచేసే వారిలో చూపు పోవటానికి ప్రధాన కారణం షుగర్ వ్యాధి అని చెప్పవచ్చును. ఈ షుగర్ వ్యాధి కంటి నరాల యొక్క రక్తనాళాలని ఎంతలాగా ఎఫెక్ట్ చేస్తుందంటే, ప్రాథమిక దశల్లో చిన్నపాటి బుడిపెలు ఏర్పడటం దగ్గర నుంచి తర్వాత దశల్లో ఆ రక్తనాళాలు మూసుకుపోవటం, ఆ రక్తనాళాలు బాగా లీకీగా తయారయ్యి వెలుపలికి ద్రవాన్ని లేదా రక్తాన్ని వదిలిపెట్టడం ద్వారా ప్రాథమిక దశలో నరం వాపు ఏర్పడటము జరుగుతుంది. ఈ నరం వాపు ఒకవేళ మధ్య భాగంలోనే ఏర్పడినట్లయితే వారి చూపు యొక్క లోపాన్ని తొందరగానే గుర్తించగలుగుతారు. అలా కాని పక్షంలో వారు జనరల్ చెకప్లో భాగంగా వైద్యుల వద్దకు వచ్చేసరికి చుట్టుపక్కల నరం అంతా కూడా ఎక్కువగానే ఎఫెక్ట్ అయ్యి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ షుగర్ మూలంగా కంటి నరంలో ఏర్పడే ఇబ్బందిని ఓవరాల్గా డయాబెటిక్ రెటినోపతి అంటాం. దీంట్లో ఒక 4-5 దశలు ఉన్నాయి. మైల్డ్, మోడరేట్, సివియర్ అని నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాము. ఈ స్టేజ్ వరకు కూడా కంటి నరంలో రక్తం కారటం అంటూ జరగదు. కానీ కంటి నరం మధ్య భాగంలో నీరు చేరి ఆ నీరులో ఉండే కొలెస్ట్రాల్ డిపాజిట్స్ పేరుకుపోవటం వల్ల కంటి నరం మధ్య భాగం దెబ్బతిని ఆ చూపు తగ్గిపోవటాన్ని డయాబెటిక్ మ్యాక్యులర్ ఎడిమా అంటే షుగర్ వ్యాధి మూలంగా వచ్చే నరం వాపు అని చెప్తాం. ఇలాంటి దశల్లో ఒకవేళ వాపుని ప్రాథమిక దశలోనే గుర్తించగలిగితే దాన్ని ఫోకల్ లేజర్ అనే చికిత్స ద్వారా నయం చేయవచ్చు. అలా కాని పక్షంలో కంటి నరంలోకి ఇంజెక్షన్ చేసి కూడా దాన్ని ప్రాబ్లమ్ని ట్రీట్ చేయవచ్చు. అలా ఈ దశ కూడా దాటిపోయినప్పుడు ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం. ఈ దశలో నరం యొక్క రక్తనాళాలు కొత్తవి ఏర్పడటము, ఆ కొత్త రక్తనాళాల యొక్క వాల్స్ అంత స్ట్రాంగ్గా లేకపోవటం వల్ల అవి ఈజీగా లీక్ అయిపోయి రక్తం నరం ముందుకు ప్రవహించడం జరిగి విట్రియస్ హెమరేజ్ అంటే కంటి నరంలో రక్తం కారే స్థితికి దారితీస్తుంది. ఈ స్థితిలో ఒకవేళ అది కూడా స్టార్టింగ్లోనే గుర్తించినట్లయితే చుట్టూ నరానికి అంతటికీ కూడా లేజర్ చేయటం అంటే పాన్ రెటినల్ ఫోటోకోయాగులేషన్ అంటాము వైద్య భాషలో. ఇది చేయటం ద్వారా ఆ రక్తనాళాలు మరింతగా లీక్ అవ్వకుండా కాపాడవచ్చు. ఒకవేళ ఆ స్టేజ్ని కూడా దాటిపోయినప్పుడు ఇంజెక్షన్ చేయటము, దానికి కూడా లొంగని పక్షంలో విట్రెక్టమీ అనే ఆపరేషన్ చేయటం ద్వారా ఆ రక్తాన్ని తొలగించి చూపుని ఇంప్రూవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కంటి నరమునకు చేసే లేజర్ అంటే ఏమిటి? కంటి నరానికి చేసే లేజర్ అంటే అది 2-3 రకాలుగా చేయవచ్చును. మొదటి దశలో ఫోకల్ లేజర్. ఇందాక నేను డయాబెటిక్ రెటినోపతిలో భాగంగా డయాబెటిక్ మ్యాక్యులర్ ఎడిమా అంటే నరం యొక్క వాపుకి సంబంధించి ఫోకల్ లేజర్ అని చెప్పాను. ఈ చికిత్సలో ఏం చేస్తారంటే పేషెంట్ వచ్చినప్పుడు వారి కంట్లో చుక్కల మందు వేసి కనుపాప పెద్దదైన తర్వాత రెటినా పరీక్ష చేసినప్పుడు ఎక్కడైతే రక్తనాళాలు లీక్ అవుతున్నాయో దాని నుంచి నీరు వచ్చి చూపుకి ఇబ్బంది పెడుతుందని గమనిస్తామో ఆ పార్ట్ని చాలా తక్కువ మొత్తంలో లేజర్ చేయటం ద్వారా ఫ్యూచర్లో ఆ లీకేజ్ని నివారించవచ్చు. సో ఈ చికిత్స మొత్తం కూడా 2-3 నిమిషాల్లోనే అయిపోతుంది. కాబట్టి ఈ ఫోకల్ లేజర్ అనేది చాలా సున్నితమైంది, అసలు నొప్పితో కూడుకున్నది కాదు, సింపుల్గా అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది చిన్న విషయంగానే భావించవచ్చు. ఆ తర్వాత దశల్లో కంట్లో రక్తం కారే అవకాశం కనిపించినా లేదా ఆల్రెడీ కొంత మొత్తంలో రక్తం కారినా కూడా పిఆర్పి అనే చికిత్సా విధానాన్ని రెటినా డాక్టర్ గారు అడ్వైస్ చేస్తారు. ఈ పిఆర్పి విధానంలో ఒక్కొక్క కన్నుకి 2 లేదా 3 సిట్టింగ్స్లో
లేజర్ చికిత్స అందించబడుతుంది. దీనిలో ఏం చేస్తారంటే రెటినాలో మొత్తం అంతా ఒకేసారి ట్రీట్ చేస్తే కొంచెం చాలామంది వరకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ మొత్తం ట్రీట్మెంట్ని 2 లేదా 3 సార్లుగా విభజించి చేస్తారు. ప్రతి వారానికి ఒకసారి ఒక్కొక్క కంటికి ఒక 3 నుంచి 4 నిమిషాల వ్యవధిలో ఈ లేజర్ చికిత్స అందించడం జరుగుతుంది. చాలా తక్కువ నొప్పితో కూడుకున్న ట్రీట్మెంట్ పద్ధతి ఇది. అలాగే ఈ చికిత్స తర్వాత ఎటువంటి రెస్ట్ కూడా అవసరం లేదు. వారి పనులు వారు చేసుకోవచ్చు. ఎటువంటి అడ్మిషన్ అక్కర్లేదు. పేషెంట్ లేజర్ చికిత్స తీసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. చికిత్స అనంతరం వైద్యుడు సూచించిన డ్రాప్స్ వరకు వాడుకుంటే సరిపోతుంది. దీన్ని PRP లేదా పాన్ రెటినల్ ఫోటోకోయాగులేషన్ అంటాం. అలాగే కొన్ని రకాల వ్యాధుల్లో అంటే షుగర్ మూలాన వచ్చేదే కాకుండా కొన్ని సందర్భాల్లో BP ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా కంటి నరంలో రక్తనాళం పూర్తిగా మూసుకుపోవటం జరుగుతుంది. ఇలా మూసుకుపోయిన పక్షంలో ఆ రక్తనాళం ఏదైతే భాగానికి రక్తం అందించాలో అది సరిగ్గా పనిచేయకపోవటం మూలాన అక్కడి నుంచి విడుదలయ్యే కొన్ని రకాల కెమికల్స్ వల్ల కొత్త రక్తనాళాలు బయలుదేరి అవి లీకేజ్ అవటం మొదలుపెట్టి రక్తం కారేలాగా చేస్తాయి. కాబట్టి ఆ పర్టిక్యులర్ పార్ట్ని మాత్రమే, ఎక్కడైతే మూసుకుపోయిన రక్తనాళం నుంచి రక్తం అందట్లేదో ఆ భాగాన్ని గుర్తించి, ఒక్కోసారి ఆ భాగం ఏదో గుర్తించడానికి ఫండస్ ఫ్లోరసీన్ యాంజియోగ్రామ్ అనే ఒక పరీక్ష చేస్తారు. ఆ పరీక్ష చేసి ఏ భాగానికైతే రక్తం అందట్లేదో చూసుకుని ఆ భాగానికి మాత్రమే మనం లేజర్ చికిత్స అందించవచ్చు. ఇది కూడా ఒక 5 నిమిషాల లోపే ముగిసిపోయే చిన్నపాటి చికిత్సే. ఈ లేజర్ చికిత్సలన్నీ కూడా దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ కాలం పాటు ఉంటుంది. కంటి నరమునకు చేసే ఇంజెక్షన్ అంటే ఏమిటి? కొన్ని రకాల రెటినా కండిషన్స్లో ఎప్పుడైతే నరంలో నీరు చేరి నరం వాపు వచ్చి చూపు ఇబ్బందికరంగా ఉందో, లేదా కొన్ని ఇందాక చెప్పినట్లు ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ లాంటి కండిషన్స్లో రక్తం కారే పరిస్థితుల్లో కూడా ఈ ప్రాబ్లమ్ని సరిచేయటానికి కంటి నరానికి ఇంజెక్షన్ చేసే పద్ధతి వాడుకలో ఉంది. ఈ ఇంజెక్షన్స్లో చాలా రకాలు ఉన్నప్పటికీ సర్వసాధారణంగా దీన్ని 2-3 కేటగిరీల కింద విభజించవచ్చు. ఈ ఇంజెక్షన్ అని డాక్టర్ గారు ఎప్పుడైతే చెప్పారో కంట్లోకి ఇంజెక్షనా అని భయపడిపోవటం కాకుండా, ఇది ఏమాత్రం నొప్పి లేకపోవటం కానీ లేదా చాలా చిన్నపాటి నొప్పితో కానీ 3-4 మినిట్స్లోనే అయిపోయే ప్రొసీజర్ కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నాను. ఈ పద్ధతిలో కంటి లోపలికి డైరెక్ట్గా చాలా సన్నని సూది ద్వారా టాపికల్ అనస్థీషియా డ్రాప్స్ అంటే మత్తు చుక్కలు లాంటివి వేసి నొప్పి కలగకుండా మందు ఏదైతే ఉందో దాన్ని కంటి నరం ముందు భాగంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ ఇంజెక్ట్ చేసే డ్రగ్ని బట్టి అందులో 2-3 రకాలు ఉన్నాయి. ఒకటి యాంటీ VEGF ఇంజెక్షన్స్లో భాగంగా బేసిక్ ఇంజెక్షను, ఆఫ్ లేబుల్ యూజ్కి వాడేది బెవాసిజుమాబ్ అనే ఒక ఇంజెక్షన్ ఉంది. ఇది మల్టీడోస్ వైల్స్లో వస్తుంది. సో దీని ఖరీదు తక్కువ ఉంటుంది. ఎఫెక్ట్ సుమారుగా సింగిల్ డోస్ వైల్స్ లాగే ఉంటుంది. కాకపోతే చిన్నపాటి ఇది మల్టీడోస్ అవటం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది ఒక విధానం అయితే, రెండో విధానంలో సింగిల్ డోస్ వైల్స్ మాత్రమే వస్తాయి. సో ఆ ఇంజెక్షన్ వైల్ని తీసుకున్నప్పుడు ఒకరికి మాత్రమే వస్తుంది కాబట్టి ఇందులో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ రకమైన చికిత్సా విధానం కూడా ఉంది. ఈ రెండూ కూడా సుమారుగా 1 రోజుల పాటు కంటి నరం మీద ప్రభావం చూపిస్తాయి. అలాగే కొన్ని రకాల లేటెస్ట్ డెవలప్మెంట్స్లో భాగంగా ఎక్కువ కాలం పాటు కంటి నరం మీద ప్రభావం చూపే మాలిక్యూల్స్ని కూడా ఈ మధ్య కనిపెట్టడం జరిగింది. అవి కొద్దిగా ఖరీదు ఎక్కువైనప్పటికీ పదే ఇంజెక్షన్స్ చేయాల్సి వచ్చిన వారిలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సుమారుగా ప్రతి ఇంజెక్షను ఒక 1 రోజుల పాటు పనిచేస్తుంది అని మనం చెప్పినప్పుడు సర్వసాధారణంగానే పేషెంట్ కానీ లేదా వారి అటెండర్ కానీ అడిగే క్వశ్చన్ ఎన్ని ఇంజెక్షన్స్ చేయించుకోవాలని. ఇది ఎన్ని ఇంజెక్షన్స్ చేయించుకోవాలనేది మనం ముందుగానే అన్ని సందర్భాల్లో కూడా చెప్పలేము. ఎందుకంటే ఆ ఉన్న వ్యాధి తీవ్రతను బట్టి
ఒక్కసారి ఇంజెక్షన్ చేస్తే ఆ డోసు కొంతమందిలో సరిపోవచ్చు, కానీ మిగతా అందరిలోనూ అది కొంతవరకు మాత్రమే ప్రాబ్లమ్ని సరిచేయడానికి ఉపయోగపడవచ్చు. ఇది ఎప్పుడు తెలుస్తుందంటే, ఎప్పుడైతే మళ్ళీ ఒక నెల ఇంజెక్షన్ చేసిన ఒక నెల తర్వాత వారు ఫాలోఅప్కి వచ్చినప్పుడు ఆ ఓసిటీ స్కాన్ చేస్తామో అప్పుడే అది ఎంతవరకు ప్రభావం చూపించింది అనేది మనం చెప్పగలుగుతాం. సో దానిని బట్టి ఒకవేళ ఇంకా కొంత వాపు మిగిలి ఉన్నా లేదా ఇంకా రక్తం మిగిలి ఉన్నా కూడా రెండో ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తాం. కొన్ని రకాల వ్యాధుల్లో అంటే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ సంబంధిత వ్యాధుల్లో రక్తం కారినప్పుడు ఒక గోల్డ్ స్టాండర్డ్ కింద 2-3 నెలల పాటు, అంటే ప్రతి నెల ఒక ఇంజెక్షను, అలా 3 నెలల పాటు ఖచ్చితంగా చేసే పద్ధతి కూడా అమల్లో ఉంది. సో వ్యాధి తీవ్రతను బట్టి, అది మన ఇంజెక్షన్కి రెస్పాండ్ అయిన విధానాన్ని బట్టి మనం ఎన్ని ఇంజెక్షన్లు అనేది చెప్పగలుగుతాం. కంటి నరమునకు ఆపరేషన్ అలాగే ఆయిల్ పెట్టడాన్ని వివరించండి. ఎప్పుడైతే మనం ఇందాక చెప్పినట్టు ఇంజెక్షన్ ద్వారా కూడా సరికాని పక్షంలో లోపల రక్తం కారినా లేదా నరం ఊడిపోయినా అలాంటి సందర్భాల్లో ఇంజెక్షన్ ఎఫెక్ట్ లేదు అనుకున్నప్పుడు రెటినా డాక్టర్ గారు కంటి నరానికి ఆపరేషన్, దాన్నే విట్రెక్టమీ అని కూడా అంటాం, అని ఆ ఆపరేషన్కి వెళ్ళవలసిందిగా సూచించడం జరుగుతుంది. ఒకప్పుడు రెటినా ఆపరేషన్ అంటే చాలా కాంప్లికేటెడ్గాను, అది దాని తర్వాత చూపు వచ్చే అవకాశాలు చాలా తక్కువగాను ఉండేవి. కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా మంచి డెవలప్మెంట్స్ వల్ల, మంచి టెక్నాలజీ, అత్యాధునికమైన మెషిన్లు వాడటం వల్ల ఈ విజువల్ ప్రోగ్నోసిస్ అంటే చూపు వచ్చే అవకాశాలు చాలా మెరుగ్గా ఉండటం జరుగుతుంది. ఈ రెటినా ఆపరేషన్లు కంటి యొక్క మిగతా ఆపరేషన్లతో పోలిస్తే కాంప్లెక్స్ అయినప్పటికీ అనుభవజ్ఞులైన రెటినా శస్త్రచికిత్స నిపుణుల నేతృత్వంలో చాలా సక్సెస్ రేట్ కూడా చక్కగా ఇంప్రూవ్మెంట్ రావటం జరిగింది. సాధారణంగా ఇందులో కంటి నరం ముందు ఉండే జెల్ మొత్తాన్ని క్లియర్ చేసేసి ఆ రెటినా ఎక్కడైతే ఊడిపోయిందో దాన్ని తిరిగి అటాచ్ చేసి దాని చుట్టూ ఏదైనా లేజర్ చేయటం ద్వారా ఏదైనా రంధ్రం ఉన్నట్లయితే దాన్ని పూడ్చివేసి కొన్నాళ్ళ పాటు ఆ నరం మళ్ళీ ఊడకుండా దానికి సపోర్ట్ కింద ఏదైనా గ్యాస్ని కానీ లేదా సిలికాన్ ఆయిల్ అనే పదార్థాన్ని కానీ లోపలికి ఇంజెక్ట్ చేస్తారు. గ్యాస్ ఒకవేళ ఇంజెక్ట్ చేసినట్లయితే అది కాలక్రమంలో దాని అంతటా అదే శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి రెండో ఆపరేషన్ అవసరం ఉండకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో లోపలికి సిలికాన్ ఆయిల్ పెడతారు కాబట్టి అది నరానికి ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది. అలాగే 2 లేదా 3 నెలల తర్వాత దాన్ని మళ్ళీ మరొక చిన్న ఆపరేషన్ ద్వారా తీసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఇందాక చెప్పినట్లు కంటి యొక్క వేరే ఆపరేషన్లు అంటే శుక్లం లేదా ఇంకొన్ని మిగతా ఆపరేషన్లు తక్కువ సమయంలో అయిపోయినా కూడా ఈ రెటినా ఆపరేషన్ అనేది కొంచెం ఎక్కువ సమయం పట్టేది, మరియు చూపు ముందే ఇంత వస్తుంది అని ఖచ్చితంగా చెప్పలేనిది. కాబట్టి మనకి ఈ రకమైన ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ముందుగానే చర్చించి దాని మీద నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. సో ఈ వివరాలన్నీ అందరూ చక్కగా గమనించి వారి వారి సమస్యల నుంచి చక్కగా బయటపడాలని, సరైన నిర్ణయం తీసుకుని చికిత్స చేయించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ చేరువయ్యే అవకాశం కల్పించిన యాక్టివ్ వారికి నా ధన్యవాదాలు.